నమస్తే సార్. నమస్తే అండి. చాలా కాలం అయిపోయింది. కదా! ఎప్పుడు చేసినా ఫస్ట్ ఇదే అంటున్నాను నేను. అంటే మనం అంత గ్యాప్ తీసుకొని చేస్తున్నాము. అవును. సో, ఆ! సార్ ఈ మధ్య కాలంలో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువైపోయాయి. హ్మ్. హ్మ్. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల, ఈ మల్టిపుల్ రిలేషన్స్ వల్ల చాలా దారుణాలు గూడా బయట చూస్తున్నాం. చూస్తున్నాం. మనం భయంకరంగా చూస్తున్నాం అసల. అవును. అవును. అబ్బాయిల కన్నా గూడా అమ్మాయిల రేషియోనే చాలా ఎక్కువగా గూడా కనిపిస్తా ఉంది. హ్మ్. అయితే అసలు ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్‌లో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసి మరీ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంతకాలం బాగున్న తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసల? ఈ ఎక్స్‌ట్రా ఇంకో మనిషి రావడం లైఫ్‌లోకి యాహ్! ఎలా స్టార్ట్ అవుతుంది? ఇది ఇప్పుడు మనం అన్నట్టుగా ఆ మాటను ఒక్క చిన్న కరెక్షన్స్ చేస్తా. హ్మ్. నంబర్ 1 వచ్చేసి ఆడవాళ్ళు ఎక్కువ, మగవాళ్ళు ఎక్కువ లేదు. హ్మ్. ఒక బ్యాడ్ పర్సన్, హ్మ్. ఒక గుడ్ పర్సన్ మధ్యలో ఫైట్. హ్మ్. ఆ పర్సన్ అమ్మాయి అయ్యుండొచ్చు, అబ్బాయి అయ్యుండొచ్చు. హ్మ్. సో, ఇది ఫండమెంటల్‌గా లాజిక్ ఎక్కడ పట్టుకోవాలంటే, బై ఇన్‌హరెంట్ నేచర్ కొంతమంది వాళ్ళ ఆలోచన విధానమే ఆ ఎగోయిస్టిక్‌తో నాకు కావాల్సిందే కావాలి. నేనే అల్టిమేట్‌లీ డిక్టేట్ చేయాలి రిలేషన్‌షిప్‌ని అనే మైండ్ సెట్ నుంచి వస్తుంది. రిలేషన్‌షిప్‌లో కొంచెం స్ట్రెస్, ప్రెషర్ పెరిగితే తట్టుకోలేని చోట్ల ఇలాంటివొస్తున్నాయి. ఓకే. అండ్ ఇంటెన్షనల్లీ డబ్బు కోసమో, పరపతి కోసమో, పేరు కోసమో వీటిలోకొస్తున్నారు. ఇప్పుడు మేము రెగ్యులర్‌గా చూస్తున్న వాటిలో ఎయిదర్ దే ఇంటెంట్ ఇట్‌సెల్ఫ్ కొన్ని రోజులుండి, ఆ డబ్బు తీసుకొని, దాని ద్వారా మనం ఎంజాయ్ చేద్దాము అనే బ్యాచ్ ఒకటి. హ్మ్. లేదంటే బై ఇంటెంట్ వాళ్ళని కంట్రోల్ చెయ్యాలి అని అనుకునే మైండ్ సెట్‌తో. ఈ రోజుల్లో మేము ఇది కామన్‌గా చూస్తున్నది సెకండ్ మ్యారేజెస్‌లో. హ్మ్. ఫస్ట్ మ్యారేజ్ ఫిర్ బీ ఇంకా కొద్దిగా ఓకే గానీ, సెకండ్ మ్యారేజ్ అవుతున్న అమ్మాయిలనైతే టార్గెటెడ్‌గా కొంతమంది పని చేస్తున్నారు. హ్మ్. వేర్ వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ ఒక ఎఫైర్ ఉండుంటుంది. వాళ్ళిద్దరూ కూడబలుక్కుని ప్రొఫైల్స్ వీటిలో మ్యాట్రిమోనీ సైట్స్‌లో పెట్టి, చాలా మంచిగా ఉన్నట్టు మంచి ఫ్యామిలీగా నమ్మించి, దెన్ మ్యారేజ్ చేసుకున్నాక, "నువ్వు ఫస్ట్ మ్యారేజ్‌లో ఇట్లా ఉన్నావు గాబట్టే నీది దిక్కిలా ఉంది. నీ పరిస్థితి ఇలా ఉంది" అని చెప్పి ఒక ఇంటెన్షనల్‌గా ఒక ఫ్రేమ్‌వర్క్‌లో నడుస్తోంది. సో, హ్మ్. ఎవరైనా అట్లా మ్యాట్రిమోనీస్‌లో వెళ్తున్నా కూడా ప్రాపర్‌లీ వెరిఫై చేసుకోవాలి. సెకండ్ వచ్చేసండి ఆల్రెడీ ప్రీవియస్ అఫైర్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళది మర్చిపోలేక ఇటు మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో ప్రెషర్స్ వల్ల మ్యారేజ్ చేసుకొని, నేను ఈ మధ్య ఒక చూసానండి. 10థ్ క్లాస్ ఫ్రెండ్ అంట. హ్మ్. ఈ అమ్మాయికి ఎప్పుడో ఫ్రెండ్. తర్వాత వాళ్ళు విడిపోయారు. పెళ్లి చేసేసుకున్నాడు. చేసుకున్నాక ఇప్పుడు ఈ హస్బెండ్ బిజీగా తిరుగుతుంటాడు. ఎప్పుడు టైం ఇవ్వడు. పిల్లలకి టైం ఇవ్వడు. వాళ్ళకి టైం ఇవ్వడు. అండ్ ఒక బేబీ ఉంది కూడా. 4, 5 ఇయర్స్ పాప. దాని తర్వాత వీడు మళ్ళీ ఫేస్‌బుక్‌లో పరిచయం అవుతాడు. హ్మ్. 10థ్ క్లాస్ ప్రేమ కదా! జస్ట్ మాట్లాడుకోవడమే. అక్కడ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఎనీ ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అనేసరికి ఇటు సైడ్ మనకున్న పెయిన్ అటెక్కడి నుంచో ఫుల్‌ఫిల్ అవుతుంది అనే ఒక ఊహలో స్టార్ట్ అవుతుంది. హ్మ్. చాలా మందికి అర్థం కాదు. ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఆపుకొని, ఇక్కడే మన మైండ్‌ని ఫర్మ్ చేసి అడగాలి. నేను ఒకవేళ అది నిజంగా ప్రేమే అయ్యుంటే, అది ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ ఇక్కడ ఇనెడిక్వసీ వల్ల. మా ఆయన నన్ను ఇంట్లో పట్టించుకోడు కాబట్టి, హ్మ్. మా ఆవిడ నేను ఇంటికెళ్తే గొడవ పెడుతోంది కాబట్టి, నాకింక నా స్ట్రెస్ ఎక్కడికి పోవాలి? అనే మైండ్ సెట్‌లోకొస్తాను. హ్మ్. ఓకే. సో, దానివల్ల బయటెక్కడో ఆ చిన్న ఆనందము హ్యాపీగా కనిపిస్తుంది. వాళ్ళు బయటున్నవాళ్ళు ఆబ్వియస్‌లీ ప్రేమగానే మాట్లాడతారు. వాడు నీతెందుకు రూడ్‌గా మాట్లాడతారు. సో, హ్మ్. అలాగా ఇట్ స్టార్ట్స్ బిల్డింగ్ అప్. ఇంట్లో సిట్యుయేషన్ బాలేదు. దాన్ని బయట తప్పించుకోవడానికి బయటొకటి. ఇలా ఒక వన్ యాస్పెక్ట్. హ్మ్. సెకండ్ యాస్పెక్ట్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఆఫ్ మనీ. హ్మ్. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది. నేను ఎంజాయ్ చేయాలి. ఇక్కడెందుకు నేను బందీగా పడి ఉండాలి? అనే హ్మ్. ఒక రెస్పాన్సిబిలిటీ ట్రాప్. ఒక బిగ్ ట్రాప్ అనమాట అది. నేను అన్ని పొద్దునుంచి నా నా ఇంత శ్రమ పడుతుంటే అర్థం చేసుకునేవాళ్ళు లేరు. హ్మ్. ఇందులోంచి వస్తుంది ఒక ట్రాప్. థర్డ్ అండి వెరీ ఫండమెంటల్‌గా ఎక్కడో ప్రేమ గుడ్డిది. హ్మ్. ప్రేమ ఎప్పుడైనా కలగచ్చు. నిజమైన ప్రేమ అనే ఒక స్టాంపు. హ్మ్. ఈ మధ్య చూసాను ఒక అమ్మాయిని. షీ ఈస్ ఫారెన్‌లో డిగ్రీ ఏదో ఫినిష్ చేసి ఇండియాకొచ్చినాం. ఇక్కడ ఇండియాలో ఉన్న ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి, ఇద్దరు పిల్లలుండి,
ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటాడాయన. హ్మ్. అలాంటి వాడు చెప్పాడంట, నాకు నిన్ను చూసాక నిజమైన ప్రేమ పుట్టింది అని. హ్మ్. వాడు ఏం చేసినా ఇంట్లోంచి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. గోల్డ్ చైన్ తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. "నువ్వు హ్మ్. సంతోషంగా ఉండు. నువ్వు సంతోషమే నాకు కావాలి" అని చెప్పి అన్నీ ఇచ్చేస్తుంది. ఆల్రెడీ అక్కడ మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ పిల్లలున్నారు. వాళ్ళు కలిసే ఉన్నారు. పోనీ డైవర్సో అట్లా కూడా కాదు. హ్మ్. కలిసే ఉన్నారు. అయినా ఈమె యంగ్ అమ్మాయి, ఇంకా పెళ్లి కూడా కాలేదు. 26, 27 ఇయర్స్. నేను హ్మ్. పెళ్లి చేసుకోను. చేసుకుంటే వాడినే చేసుకుంటా. ఎందుకు అంటే నిజమైన ప్రేమ పుట్టింది అని చెప్పాడంట. హ్మ్. అట్లెట్లా? హౌ? హ్మ్. ఎక్కడో ఇన్‌గ్రెయిన్డ్ లోపల అదేదో ప్రేమ పుడుతుంది. హ్మ్. దట్ ఈస్ అబ్సల్యూట్ సినిమాటిక్. నీకు ప్రేమ పుట్టినా గౌరవించు. వాళ్ళతో మంచిగుండు. ఇట్ కెన్ బి ఎ గుడ్ ఫ్రెండ్‌షిప్. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ దట్ అలా తప్పు దారిలోకి వెళ్ళి ఇతరుల కుటుంబాలను ఆర్ అలాంటి వాళ్ళు ట్రాప్‌లోనూ మనం పడిపోకూడదు అనే సింపుల్ అండర్‌స్టాండింగ్ లేకపోతే, మనం చూస్తున్నట్టుగా ఒక స్టేజొచ్చాక ఏం జేయొచ్చు? చంపేస్తే పోతుందా? సరే అనే దానికెళ్ళిపోతున్నారు. సో, ఇది పైపైన వాళ్ళ మైండ్‌సెట్ లోపలికి ఏముందో మనకు తెలియకపోయినా అందాజుగా వేస్తే హ్మ్. ఒక చిన్న ఫార్ములా ఉంది. ఎక్కడో కనిపించని సుఖం, హ్మ్. ఆనందం. అదేదో నాకు ఆనందాన్నిస్తుంది. ఇప్పుడున్నదంతా ప్రెషర్‌ఫుల్ లైఫ్. హ్మ్. ఇప్పుడున్నదంతా స్ట్రెస్‌ఫుల్ లైఫ్. ఇప్పుడున్న లైఫ్ బాలేదు. అక్కడికెళ్తే నేను సంతోషంగా ఉండిపోతాను. హ్మ్. అలా అనుకుని వెళ్ళిన ప్రతి వ్యక్తి హ్మ్. అక్కడెక్కడో కొండ స్మూత్‌గా కనిపిస్తుందంట. దూరం నుంచి చూస్తే దూరపు కొండలు నునుపు అని, హ్మ్. దూరంగా చూస్తే కొండ స్మూత్‌గా కనిపిస్తది. ఎక్కుతుంటే తెలుస్తుంది దాని బాధ ఎంత కష్టంగా ఉంటుందో. అలాగే ఇక్కడి నుంచి దూరంగా చూస్తే అతని నిజమైన ప్రేమ, నిజంగా వాడు ప్రేమిస్తున్నారు. అక్కడ దొరికే ఆనందం నాకు ఇంట్లో దొరకట్లేదు హ్మ్. అనేది దూరం నుంచి బాగా స్మూత్‌గా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి దిగితే రియల్‌గా తెలుస్తది. ఓహ్! అక్కడ గూడా డిఫెక్ట్స్ ఉన్నాయా? అక్కడ గూడా కాంప్లికేషన్స్ ఉంటాయా? అక్కడ గూడా మనకనుకున్నట్టుగా జరగవా? అని తెలిసిన రోజున మళ్ళీ బ్రేకప్ అవుతుంది. హ్మ్. ఇది నేను ఇంకొక స్టెప్ ఫర్దర్ అహెడ్ ఎళ్లి చెప్తాను. ఎందుకంటే నేను ఈ మధ్య ఇలాంటివి మాట్లాడుతుంటే చాలా రిజెక్షన్ ఒస్తుంది నా మీద. హ్మ్. ఔట్ ఆఫ్ ఎవ్రీవన్ అండి. నేను ప్యూర్ హార్ట్‌తో చెప్తా మంచే జరగాలని. నా నా అట్‌లీస్ట్ నా ఫర్ మై కాన్షియస్‌నెస్ ఎవరో ఒకళ్ళు విన్న వాళ్ళకి ఒక ట్రిగ్గర్ అవ్వాలి. దట్ ఐ షుడ్ నాట్ డూ రాంగ్ అనే ట్రిగ్గర్‌తోనే. సో, అందుకని ఒక మాట ఫర్దర్ అహెడ్ ఎళ్లి చెప్తున్నాను. నిజంగా మీకంతగా ప్రేమ పుట్టేసింది అని అనిపిస్తే, హ్మ్. ఇక్కడున్న రిలేషన్‌షిప్‌ని హేట్రెడ్‌తో కాకుండా ఎండ్ థిస్ పీస్‌ఫుల్లీ, హ్మ్. గో టువర్డ్స్ దట్ పీస్‌ఫుల్లీ. అదేదో పగతోనో, ఇంటెన్షన్‌తోనో, ఇక్కడ హేట్రెడ్‌తో బుద్ధి రావడం కోసమో అలా చెయ్యకండి. చీకటి మార్గం చీకటి మార్గమే. తప్పు మార్గం తప్పు మార్గమే. నువ్వు ఎంత చేసినా అధర్మం వైపు ఎన్ని సార్లు వెళ్ళినా తప్పే అవుతుంది. తెలుసుకోవాలి. సరే ఇక్కడ ఇంకొక పాయింట్. ఇదే సినారియోలో ఇంట్లో ఉన్న పార్ట్నర్ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు ఒకళ్ళే ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇంకొకళ్ళు అసలు రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టట్లేదు. రెస్పాన్సిబిలిటీస్‌లో అన్నిట్లో చూపిస్తున్నారు. ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రయారిటీ ఇస్తున్నారు. బట్ రిలేషన్‌షిప్ అంటే లవ్ అనేది చూపించట్లేదు అనుకుందాం. ఆహ్, ఎవరో ఒకళ్ళు వైఫ్ ఆర్ హస్బెండ్. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇలా ఉన్నప్పుడు ఆహ్, ఆ సెకండ్ పర్సన్ ఏం చేయాలంటారు? ఓహ్! యాహ్! ఇది చాలా కామన్‌గా చూస్తున్నామండి. ఇప్పుడు ఒక హ్మ్. సైడ్ నుంచి హ్మ్. ఫుల్ ఫుల్ ఎఫర్ట్ ఎఫర్ట్స్ ఉంటుంది. ఉంటారు. ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. నేను ఇలాంటి వాళ్ళని చూసాను. ఫిజికల్ డిఫెక్ట్స్‌తో ఉంటారు. హ్మ్. మెంటల్లీ డిఫెక్టివ్‌గా ఉంటారు. వాళ్ళేవో మెడిసిన్స్ మీద ఉంటారు. హ్మ్. ఏవో పాత జ్ఞాపకాలు అప్పుడెప్పుడో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నాకు ఆమె గుర్తుకొస్తుంది నిన్ను చూస్తుంటే. అందుకని నేను నీ దగ్గరికి రాను. ఈ హ్మ్. టైప్‌లో హ్మ్. హ్మ్. సమ్ నాన్‌సెన్సికల్ డ్రామా దే క్రియేట్ ఇన్ దేర్ హెడ్. హ్మ్. బిజీ, బిజీ, బిజీ ఉన్నానంటాడు. ఎవరి కోసంరా నీ బిజీ? ఏం చేస్తావు? కుటుంబాన్ని దూరం చేసుకొని, ఫ్యామిలీని దూరం చేసుకొని, భార్యతో దూరం చేసుకొని ఏం చేస్తావు? సేమ్ థింగ్ అమ్మాయిల సైడ్ నుంచి కూడా. నాకు హ్మ్. అప్పుడెప్పుడో ఎఫ్ఐఆర్ ఉండింది. అతనే గుర్తుకొస్తున్నాడు నాకు. నేను వాడిని చీట్ చేసినట్టుగా నాకు ఆ ఫీలింగొస్తోంది. హ్మ్. సమ్ నాన్‌సెన్స్ డ్రామా. ఇక్కడున్నట్టుగా ఉండదు. హ్మ్. అండ్ ఇలాంటి వాళ్ళు రిలేషన్‌షిప్స్ పాడైపోతాయి. మేము చూసే వాటిలో నేను యాస్ ఎన్ అస్ట్రాలాజికల్‌గా చెక్ చేస్తాను కాబట్టి, హ్మ్. ఇవి ఒక కేతువు టైంలోనో, శుక్రుడు వీక్ ఉన్నప్పుడో ఉంటాయి. ఓకే. ఖచ్చితంగా. హుహు. ఇంకా డీటెయిల్‌గెళ్తే చాలా ఉంటుంది. హ్మ్. 1 హ్మ్. సెకండ్ యాస్పెక్ట్ వచ్చేసి ఫిజికల్ డిఫెక్ట్ అండి. వాళ్ళకేదో హార్మోనల్ ఇంబాలెన్స్, దే ఆర్ అనේబుల్ టు ఆ ప్రేమని చూపించే అది లేకపోయుండొచ్చు వాళ్ళకి. ఫిజికల్ డిఫెక్ట్. హ్మ్. దానికి డాక్టర్లు బోలెడంత మందున్నారు. ఒకసారి చెక్ చేయించుకోవాలి. అదొకటి. హ్మ్. థర్డ్ పాయింట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడో తెలియకుండా ఎమోషనల్‌గా అక్కడ ఇరుక్కుపోయా నేను.
హ్మ్. అందుకని ఇక్కడ నేను ఫ్యామిలీతో సరిగ్గా ఉండట్లేదు. ఇదొక పిచ్చి మూర్ఖత్వం. హ్మ్. అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయం తీసుకొచ్చుకొని, ఇప్పుడు నేను బాధపడుతూ ఆ డిప్రెషన్ ఉండి మెయింటైన్ చేస్తుంటా. హుహు. దట్ నాకు ఆమె ఇట్లా లోపల రాగానే ఇట్లా డోరేసుకుంటాడు. డోరేసుకొని అలా డార్క్ రూమ్‌లో అట్లా బాధపడుతుంటాడు. ఎందుకురా అంటే, "వై? నీకేం చేయాలో చెప్పు. నేను అన్నీ చేస్తాను. నీ ఫ్యామిలీని చూసుకుంటాను. నీకు అన్నీ చేసి పెడతాను." ఆ లిటిల్ లవ్ ఎప్పుడైనా హ్మ్. వచ్చినప్పుడు ప్రేమగా నన్ను పలకరించడం, నా పక్కన కూర్చోవడం లేదు. హ్మ్. అలాంటి ఎమోషనల్ సెపరేషన్ ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా పెరిగిపోయారు. బికాస్ ఆఫ్ డిజిటల్ ఫోన్స్ చూస్తూ. సెకండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే అన్ని రాండమ్ థింగ్స్ ఉంటాయి. హ్మ్. ఈ మధ్య అయితే విపరీతమైన ఈ చాట్ జీపీటీ లాంటివి ఆర్ ఏఐ హ్మ్. ఇన్వేషన్ ఎక్కువైపోయి, దాంతో మాట్లాడుకొని రిలీఫ్‌గా ఫీల్ అవ్వడము. ఏదో నా సమస్య లోపల మానసిక సమస్య అంతా తీర్చేవాళ్ళు లేరని. హ్మ్. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకు అని. ఎందుకు ప్రేమగా ఉండాలి? హ్మ్. అయిపోయాం. పెళ్లి చేసుకున్నాం. పిల్లలున్నారు. అయిపోయింగా అనే ఒక నిస్పృహలోకొచ్చేస్తారు. ఇలాగ చాలా చూస్తున్నాం. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. దూరం ఉండాలి. ఇలాంటివి నమ్మకూడదు. మైండ్ అటు గుంజుకెళ్తుంది. హ్మ్. ఒక సైడ్ నుంచి ఎఫర్ట్ పెడుతూ ఉన్న వాళ్ళైతే, మీరు ఎఫర్ట్ తగ్గిస్తూ వెళ్ళండి. ఒక హ్మ్. డెఫినిటివ్ ఎండ్ రానిది అనవసరంగా మీకు స్ట్రెస్సు. హ్మ్. ఆ అమ్మాయి అన్నీ జేస్తుంది. మన కోసం చేయాల్సినవి జేస్తుంది. వాడు రెస్పాండ్ అవ్వడు. హ్మ్. అతను అన్నీ జేస్తాడమ్మా! నీకేం కావాలమ్మా చెప్పు నేను అన్నీ జేసి పెడతా అంటాడు. అయినా రెస్పాండ్ అవ్వదామా? ఇలాంటివి ఉన్నవాళ్ళు అబ్సల్యూట్ బ్లండర్ అండి. హ్మ్. నేను చూసిన ఈ మధ్య ఒక కపుల్ చెప్తాను. బికాజ్ ఇట్లాంటివి తెలుస్తాయి కాబట్టి. ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఆ కోడలు వాళ్ళ అమ్మని, అబ్బాయి వాళ్ళ అమ్మని ఏదో మాట అంది. హ్మ్. గొడవలో మాటేదో అంది. "నువ్వు ఇలాంటి కొడుకుని కన్నావు" అనేదో మాట. అది పట్టుకున్నాడండి. హ్మ్. 6 ఇయర్స్ అప్పుడెప్పుడో అన్న మాట. అలా అనొచ్చా? హ్మ్. అనొచ్చా? హ్మ్. ఈమె కూడా నేను సారీ చెప్తున్నాను. కానీ అప్పుడు మీ అమ్మ బిహేవ్ చేసింది కూడా గుర్తుంచుకోవచ్చు కదా! అని ఎక్స్‌టెండ్ చేస్తుంది అంతే. హ్మ్. ఇంకా అది తెగదు గొడవ. హ్మ్. అలా చేసుకొని ఇంకా ఆమెను చూస్తే నాకు ప్రేమ రాదు. ఆమెను చూస్తే ఆ రోజు మా అమ్మ నన్న మాటే గుర్తుకొస్తుంది. హౌ ఫూలిష్ ఆర్ యూ? మాటలు అనుకుంటారు మనుషులు. సో వాట్? మూవ్ ఆన్. అహా! హ్మ్. ఆ మాట అప్పుడు ఆ రోజు మా అమ్మని అంత మాట అంటే నేనెలా ఉంటానండి? దేనికిరా నీ ఇగో? ఎందుకు? ఏం చేసుకుంటావు ఆ ఇగోతో? హ్మ్. నీ ఫ్యామిలీ కూల్చుకుని, నీ లైఫ్ కూల్చుకుని, నువ్వు ఫైట్ చేసుకుంటూ, నీ కుటుంబంలో అంత స్పాయిల్ చేసుకుంటూ ఎందుకు? అన్నారు. ఎప్పుడు ఇగో అందరం అంటాం మాటల్లో ఏదో మాట వస్తుంది. ఇట్లా చిన్న గొడవల్ని ఎండ్ చెయ్యరు. అట్లా లాగి అండ్ అటు సైడ్ వాళ్ళు గూడా అంతే. ఒక మాటతో ఎండ్ చేసి ఓహ్! సారీ అని చెప్పలేరు. సారీయే కానీ అప్పుడు మరి మీ మా నాన్న అన్నప్పుడు, అప్పుడు నువ్వు మా అంకుల్ అన్నప్పుడు అని అన్ని గొడవ పెంచుకుంటారు. సార్ ఇక్కడ నాకు ఒక బ్యూటిఫుల్ డైలాగ్ గుర్తొచ్చింది. ఒక 'అలవైకుంఠపురం' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది గదా! గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్ అని. అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. సో, అండ్ ఎందుకు అంటే జనరల్‌గా బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, మనకంత రాదు. అంటే లైట్‌లే అనుకుంటాం. కానీ మన వాళ్ళే మనల్ని అంటున్నప్పుడు మనకి ఆ పెయిన్ ఎందుకొస్తది? అంత ఇదిగా ఎందుకు ఫీల్ అవుతాం మనం? ఓహ్! యాహ్! మనకంటూ ఒక పర్సనాలిటీ తయారు చేసుకుంటాం మన మైండ్‌లో. హ్మ్. మనము అంటే ఇది అని. హ్మ్. దీన్ని ఎవరు స్టాంప్ ఏసి అక్నాలెడ్జ్ చేస్తారు? హ్మ్. మనకి జీవితంలో తెలిసిన ఓ 10 మందుంటరు. మాక్సిమం గుంజి పీకుంటే 10 మంది మనకి వెరీ క్లోజ్‌గా ఉంటారు మన లైఫ్‌లో. హ్మ్. మిగతా వాళ్ళంతా దూరమే. ఆ 10 మంది మైండ్‌లో నేను చేసింది కరెక్ట్ అని అనిపించుకోవడానికి ట్రై చేస్తా ఉంటది. హ్మ్. ఎయిదర్ బై డామినేషన్ ఆర్ బై సప్రెషన్ హ్మ్. ఎలాగోలాగా నా ఇమేజ్‌ని వీళ్ళ మైండ్‌లో కాపాడుకోవాలి అని. హ్మ్. ఎప్పుడైతే ఆ ఇమేజ్ బ్రేక్ అవుతుంది అని ఉంటుందో అంతే ఫైట్ చేస్తారు. గట్టిగా ఫైట్ చేస్తారు. ఎందుకంటే యువర్ సెల్ఫ్ ఇమేజ్ ఈస్ డయింగ్. హ్మ్. అలా డెత్ అయిపోయిన సెల్ఫ్ ఇమేజ్‌ని తట్టుకొని ఉండలేము. అందుకని వాళ్ళు అబద్ధం చెప్పైనా, అరిచైనా, బలవంత పెట్టైనా నేను చేసింది కరెక్ట్ అని ఒప్పుకో హ్మ్. అనే దాంట్లోకెళ్తారు. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోను వద్దు. హ్మ్. అది నీ వాళ్ళ ముందు రుద్దవద్దు. రుద్ది వాడు నువ్వు ఒప్పుకో నేను నీ కోసమే చేశాను. అప్పుడు చేయలేదా? మరి మీ ఆ రోజు వచ్చినప్పుడు నేను హాస్పిటల్‌కి నేను ఒక్కడినే రాలేదా? ఏమో చెప్తారు తెలుసా? హ్మ్. అసలు మీరు నార్మల్‌గా ఇలాంటి స్టోరీలన్నీ విని రికార్డ్ చేసుకుంటే, దేనికిరా ఈ గొడవ అంతా ఏం చేసుకోవడానికి? హ్మ్. ఇంకో 10 ఇయర్స్‌లో ఎళ్ళిపోతాం. అయిపోయింది లైఫ్. 40 ఇయర్స్‌కి గొడవ పడుతుంటారు. నేనంట 3000 డేస్ 50 ఇంకో 3000 డేస్ 60 అయిపోయింది లైఫ్ ఎళ్ళిపోతుంది. 9000 రోజులు 30 సంవత్సరాలు గాన్. ఎందుకా పట్టుకుని ఈగోలతో పరుగులు తీస్తారు?
వినరు. సార్ జస్ట్ అసలు వినరు. ఇప్పుడు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళేవాళ్ళు అసలు రిలేషన్‌లో ఉండడానికి వాళ్ళకి అవసరమైన పాయింట్స్ ఏంటి? అంటే ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వడమా? లేకపోతే వాల్యూ ఇవ్వడమా? లవ్ చూపించడమా? రెస్పాన్సిబిలిటీ చూపించడమా? అండర్‌స్టాండింగా? మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకుండా చూసుకోవడమా? చాలా ఒక పెద్ద కాంబోలా ఉంది. ఓహ్! యాహ్! ఇవన్నీ. సో ఏది ముఖ్యం అంటారు? యాహ్! నేను రిలేషన్‌షిప్స్‌ని బాగా దగ్గరగా చదువుతుంటాను కాబట్టి చెప్తున్నా నేను. హ్మ్. రిలేషన్‌షిప్స్‌లో ఎవ్రి కాంబినేషన్ ఈస్ డిఫరెంట్. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆయన వాళ్ళ వైఫ్ కోసం అన్నీ చేస్తాడు. ఇంత అన్నీ చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను అంటది ఆమె. ఇంత అరే! ఏమి చేయనివ్వకుండా నాకు అన్నీ సమకూరిస్తే నేను ఎందుకు బతికినట్టు అన్నట్టు. హ్మ్. ఓకే. అండ్ ది అదర్ యాస్పెక్ట్. ఓకే. అదర్ యాస్పెక్ట్ ఏమీ చేయడండి నా కోసం. ఎంత హ్మ్. చేసినా నేను ఏం చేసినా కూడా నన్ను చిన్న అక్నాలెడ్జ్‌మెంట్ ఉండదండి. నేను హ్మ్. ఇంత కష్టపడుతున్నా, "అరే! నా కోసం చేశావా థాంక్స్" అనే హ్మ్. ఒక మాట ఉండదండి. వాళ్ళ వెర్షన్‌లో వైఫ్‌కి థాంక్స్ చెప్పడం ఏంటి? మేము క్లోజ్ కదా! థాంక్స్ చెప్పడం ఏంటి అని. హ్మ్. సో, యువర్ మైండ్ ఈస్ క్రియేటింగ్ ఆల్ నాన్‌సెన్స్ అండ్ అది జరగట్లేదు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను హ్మ్. అని ఒక స్టోరీ రాసేసాను. నేను ఎప్పుడు నా రిలేషన్‌షిప్‌కొచ్చినా నేను ఫస్ట్ ఇట్లా 2 చేతులు ఇట్లా పెడతా. మీ ఇద్దరు ఇలా ఉంటే బ్యాలెన్స్. ఒకరోజు ఐయామ్ 90% ఇస్తే నువ్వు 10% ఇవ్వు. ఒకరోజు ఆమె 10% ఇస్తే నువ్వు 90% ఇవ్వు. ఇట్ ఈస్ నెవర్ 50, 50 లెక్కలేసుకోవద్దు. బట్ ఇద్దరూ కలిసి 100% ఆఫ్ దట్ ప్రేమ, గౌరవం, రెస్పెక్ట్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఓరోజు తిక్క కోపమొచ్చి అరిచిందనుకో ఆమ, నన్ను మొగుడిని చూడకుండా అట్లా అరుస్తావా? ఏమైందిరా? నేను ఉన్నాగా. సరే అరు. ఏం కాదు చెప్పు. ఏంటి నీ బాధేంటి? చెప్పు. ఏం కాదు చెప్పు. యూ సీ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ చేంజ్. మీ అమ్మ నన్ను ఇంత మాట అంది. మా అమ్మని అంటావా అని లేవకు. నీ భార్యే. ఎందుకు మా అమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు అట్లా మాట్లాడకు మా అమ్మ గురించి. నేను మాట్లాడతాను. టోటల్లీ షిఫ్ట్ అయిపోతది. టోటల్లీ షిఫ్ట్ అవుతుంది. అయినా కూడా వినరండి కొంతమంది. నేను చెప్తున్నా. అయినా కూడా వినరు. సతాయిస్తారు. నువ్వెప్పుడైతే నీ అని అనుకుంటావో, నా వాళ్ళు నా అనుకుంటావో, యూ విల్ స్టే. ఆ నా అనుకోని రోజున అవుతుంది. ఈ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఇద్దరి సైడ్ నుంచి వస్తేనే. ఒకళ్ళే ఎక్కువ ఇచ్చేస్తుంటే వీళ్ళు అలసిపోతారు. హుహు. ఒకళ్ళే ఎక్కువ ఇచ్చేస్తే వీళ్ళు అలసిపోతారు. ఒకళ్ళు ఎంత ఇస్తున్నా రెస్పాండ్ కాలేదంటే అలసిపోతారు. ఇద్దరి సైడ్ నుంచి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉండాలి. రెస్పాన్సిబిలిటీలో బ్యాలెన్స్, ప్రేమలో బ్యాలెన్స్. ప్రేమ అతి ప్రేమ హ్మ్. కంప్రెస్ చేసినట్టుంటది. అసలే పట్టించుకోకపోవడం, వదిలేసినట్టుంటది. అండ్ 100 టిక్ మార్కుల్లో బాక్సుల్లో 2 బాక్సులు టిక్ చేయకపోతే అవే పట్టుకోకండి. వదిలిపెట్టాలి. ఎప్పుడైనా రిలేషన్‌షిప్‌లో మేజర్‌గా 4, 5 చూసుకోవాలి. 1 తాగేసొచ్చి కొట్టడం డోంట్ యాక్సెప్ట్. డ్రగ్స్ తాగేసొచ్చి కాబట్టి ఇమ్మీడియేట్ అలాంటి విషయాల్లో పట్టించుకోవద్దసలు వదిలిపెట్టేయాలి. నంబర్ 1. సెకండ్ వచ్చేసి ఇవన్నీ డైరెక్ట్ బ్యాడ్స్ అంటాం మేము. హ్మ్. డైరెక్ట్ బ్యాడ్ అంటే తాగేసొచ్చి కొట్టడము, వేరే అఫైర్స్ పెట్టుకొని వాళ్ళతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం, ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇవి డైరెక్ట్ బ్యాడ్. వీటిని స్పేర్ చేయొద్దు. అది ఎలా ఉన్నా అక్కడికక్కడ తేల్చుకోవాలి. దట్ ఈస్ నాట్ ఎ సైకలాజికల్ ఇష్యూ. దట్స్ ఎ లీగల్ ఇష్యూ. ఇది హ్మ్. నంబర్ 1. ఇండైరెక్ట్ బ్యాడ్. ఆయన హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడండి. నాకే పని. ఆమె ఏముందండి హ్యాపీగా ఇంట్లో కూర్చుంటది. నేనే కష్టపడుతున్నా. ఇండైరెక్ట్ బ్యాడ్. ఆమె హ్యాపీగా నువ్వు కూడా కూర్చో ఇంట్లో పోనీ. ఖర్చులు తగ్గించుకోండి. సో, పాయింట్ ఈస్ వాళ్ళు ఇంటి కంఫర్టబుల్‌గా ఉన్నారు. నేను నేనింత కష్టపడుతుంటే తెలుసుకోవట్లేదు. ఈజ్ ఇండైరెక్ట్ బ్యాడ్. హ్మ్. వాళ్ళ అమ్మతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడు. ఇండైరెక్ట్ బ్యాడ్. చెడ్డవాడు కాదు. కానీ హ్మ్. ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ రూమ్‌లోకెళ్ళి పలకరించొస్తాడు. వాళ్ళ నాన్నని పలకరించొస్తాడు. వాళ్ళ ఇక్కడ నా హర్ట్ అవుతారు ఈలోపు. ఇండ హ్మ్. ఇండైరెక్ట్ బ్యాడ్స్. హుహు. చెడ్డవాడు కాదు. బట్ హ్మ్. ఎందుకో నాకనిపిస్తుంది. హ్మ్. ఓకే. నాకు మంచివాడు కాదు. నాకనిపిస్తుంది అట్లా దట్ నాకు హ్మ్. కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు గదా! హ్మ్. ఆళ్ళమ్మ అండ్ ఆమె వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. హ్మ్. నా నేను చూసాను ఒక వైఫ్ నేనేం శారీ కొనుక్కోవాలో వాళ్ళ అమ్మ సెలెక్ట్ చేస్తుంది. ఆయన నో అంటాడు. హ్మ్. ఆయన ఖచ్చితంగా నేను ఒప్పుకున్నది నో అంటాడు. వాళ్ళ అమ్మదే యెస్ అనిపిస్తాడు నాతో. హ్మ్. నాకది తట్టుకోలేకపోతున్నాను. ఓకే. దీస్ ఆర్ ఇండైరెక్ట్ బ్యాడ్స్. ఓకే. సమ్‌టైమ్స్ కొద్దిగా అమ్మ మీద ప్రేమ ఉండుండొచ్చేమో. హ్మ్. ఓకే. మరి ఇండైరెక్ట్ అలా బ్యాడ్స్. ఉన్నా కూడా వైఫ్‌కి ప్రాబ్లమే గదా సార్! అబ్సల్యూట్‌లీ. అది హ్మ్. కమ్యూనికేట్ జేయాలి. హ్మ్. అది నాట్ డైరెక్ట్ బ్యాడ్. హ్మ్. కొట్టడము, తిట్టడము, నీకు ఫైనాన్షియల్లీ విత్‌డ్రా చేసేయడము, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడము, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేయడము ఇలాంటివి తప్పు. హ్మ్. ఉన్నాయనుకో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలా ఉంటుంది. కొంచెం దాన్ని హ్మ్. మేనేజ్ జేయాలి. అది హ్మ్. తెలివిగా
అక్కడ మధ్యలో నువ్వు మదర్‌ని నీ సైడ్ తిప్పుకో. హ్మ్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ గేమ్. హ్మ్. రిలేషన్‌షిప్‌లో కూడా నువ్వు ఎలా ఆ పావుని ఎట్లా కదుపుతావు, హ్మ్. దాన్ని బట్టి నీ లైఫ్ చాలా బావుంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ పోటీ పెట్టుకున్నావనుకో, హ్మ్. నా అమ్మకెలా ఇస్తావు ప్రిఫరెన్స్ నాకివ్వు అన్నావనుకో, పోటీ. ఆ పోటీలో 2 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావంటే మూడోసారి నువ్వు డూమ్డ్. హ్మ్. సో, నేనంట పోటీ కంటే తెలివి వాడాలక్కడ. హస్బెండ్ గూడా తెలివి వాడాలి. ప్రతిసారి వచ్చి మా అమ్మని చెప్తే ఎవరైనా హర్ట్ అవుతారు హ్మ్. కదా! సో, నేను కొంచెం అలాంటి విషయాలు చేంజ్ చేసుకుంటా. సో, హ్మ్. దట్ వే ఆ అండర్‌స్టాండింగ్ రిలేషన్‌ని కాపాడుతుంది. లేకపోతే రిలేషన్‌షిప్స్ ఎప్పుడు ఒక సైడ్ ఇస్తా ఉంటారు. ఇంకో సైడ్ సో, ఎవ్వరైనా సరే రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవుతుంటే ఎమోషనల్ స్టెబిలిటీ ఉందా లేదా చూసుకోండి. హ్మ్. వాళ్ళకి ఏది ఇచ్చినా ఓ అని ఊగిపోతున్నారు. నాకు ఒక మా వాడు చాలా మంచోడండి. కొంచెం కోపం ఎక్కువ అన్నాడు. అలాంటి ఎవరైనా వచ్చినా నో అనేస్తా. హ్మ్. అలాంటి రిలేషన్‌షిప్‌లోకి ఎళ్ళనే ఎళ్ళొద్దు. హ్మ్. కోపం అన్ని అనర్థాలకు దారితీస్తుంది. తట్టుకోలేము ఈ రోజుల్లో నార్సిస్టిక్ ట్రైట్స్ తట్టుకోలేం. సో, కోపిష్టోళ్ళని కొంచెం ముందే ఒకవేళ రిలేషన్‌షిప్‌లోకి ఎళ్ళాలి అనుకుంటే బాబు కొంచెం జాగ్రత్త. సరే అయితే ఈ రిలేషన్‌షిప్స్‌లోనే ఆహ్, విడిపోవాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది. చాలా త్వరగా వచ్చేస్తుంది. అంటే కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఒక నెలలోనే విడిపోతున్నారు. అంటే హ్మ్. అంతకుముందు ఒక 3, 4 ఇయర్స్ వాళ్ళు లవ్‌లో ఉండగలుగుతున్నారు. పెళ్ళైన 1 మంత్‌కే ఉండలేకపోతున్నారు. సో, ఎందుకలా అవుతుంది? అంటే విడిపోవాలన్న ఆలోచన జనరల్‌గా కపుల్స్‌లో ఎప్పుడు రావాలి? ఆ! నేను చెప్పినట్టుగా డైరెక్ట్ బ్యాడ్ ఆర్ ఇండైరెక్ట్ బ్యాడ్‌లో రావాలి. హ్మ్. డైరెక్ట్ బ్యాడ్ హ్మ్. అలాంటి వాళ్ళతో ఉండి కూడా టైమ్ వేస్ట్. హ్మ్. నాకు ఈ మధ్య ఒక కాంబినేషన్ చెప్తా. అంటే ఈజీగా అర్థమవుతుంది. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ఏం చెప్పినా నో అంటాడు. హ్మ్. ఏది చేసినా, హ్మ్. ఏది వండినా, ఏది నేను చేద్దామనుకున్నా, నేను ఇట్లా బయటికెళ్దామన్నా, ఏది చెప్పినా నో. హ్మ్. నో అంటే నో. నేనన్నదే నెగ్గాలి. సెల్ఫ్ నార్సిస్టిక్ ట్రైట్. నేననుకున్నదే నాదే కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. గిల్టీ ట్రిప్ చేయిస్తాడు. నువ్వు చేసింది తప్పు చూసావా? హ్మ్. నువ్వు చేసావు. తప్పు, తప్పు, తప్పు. అలాంటోళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. బికాజ్ లైఫ్ టైమ్ ఆ బరువును మొయ్యలేం. ఈ ప్రత్ టాక్సిక్ పీపుల్‌ని చాలామంది రిలేషన్స్‌లో ఈ టాక్సిక్ పీపుల్‌తోనే కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అంటే నలిగిపోతారు. హ్మ్. వాళ్ళు సఫర్ అవ్వకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వన్ థింగ్ అండి అలాంటి వాళ్ళని డిస్కనెక్ట్ జేయాలి. హ్మ్. టాక్సిక్ పీపుల్ మన లైఫ్‌లో ఉండి అంటే వదలలేని వాళ్ళుంటే. డిస్కనెక్ట్ చేయలేరు కదా! అంటే ఆల్రెడీ మ్యారేజ్‌లో ఉన్నారనుకోండి. అదే అంటున్నా. హస్బెండ్, వైఫో. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్. హ్మ్. వాళ్ళని ఫిజికల్‌గా డిస్కనెక్ట్ చేయలేకపోవచ్చు. హ్మ్. మెంటల్లీ డోంట్ టేక్ దేర్ వర్డ్స్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు పని గట్టుకొని నువ్వు చేసిందంతా తప్పంటారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళని మెంటల్లీ డిస్కనెక్ట్. యూ క్రియేట్ యువర్ ఓన్ న్యూరల్ హోమ్. నీ మైండ్‌లో ఏ మాటలు నువ్వు తీసుకోవాలి, వద్దు నీ చాయిస్ ఉంటుంది. హ్మ్. ఇది చాలా మందికి అర్థం కాదు. బట్ ఒకవేళ డైవర్స్ తీసుకోలేని అలాంటి నేను నరకంలో ఉన్నానండి అని ఒక ఆవిడ ఫోన్ చేసింది యూఎస్ నుంచి. దట్ మా ఆయన ఆయనదే లోకం. ఆయన చెప్పిందే కరెక్ట్. నేను ఏం చేసినా పిల్లల కోసం చేసినా కూడా తప్పే అని నన్ను టార్చర్ పెడతాడు. హ్మ్. తిట్టడు, కొట్టడు. సైలెంట్ అయిపోతాడు. మా క్రెడిట్ కార్డ్‌లు తీసేసుకుంటాడు. అక్కడ డిపెండెంట్‌కి వెళ్ళా నేను. నన్ను హౌస్ అరెస్టే ఆల్‌మోస్ట్. నేను హ్మ్. ఏది కావాలన్నా చిన్న సామాను కొనాలన్నా కూడా 100 సార్లు అడగాలి. నేను తీసుకురా గ్రోసరీస్ తీసుకురా అంటే 1 వీక్ ఆగి, 10 డేస్ ఆగి, ఇంట్లో అన్నీ అయిపోయాక, హ్మ్. మళ్ళీ ఎందుకు వండలేదని మళ్ళీ మన్నే తిట్టి, హ్మ్. అట్లా టాక్సిసిటీ అనమాట. అలా ఉంటే మాత్రం నువ్వు వదలలేని పరిస్థితిలో ఉంటే మెంటల్లీ డిస్కనెక్ట్. వాళ్ళు చేసేది కావాలని అని గుర్తించి మైండ్‌కి తీసుకోవడం మానేయాలి. కష్టమైనా అది ప్రాక్టీస్ చేసుకోండి అట్‌లీస్ట్. చాలామంది నేనొక రీల్ చేశాను సార్. ఈ టాక్సిక్ పీపుల్ మీద. చేసినప్పుడు వాళ్ళ డిపెండెన్సీ అంతా వీళ్ళ మీదే ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ టాక్సిక్ హస్బెండ్ అనుకోండి. డిపెండెన్సీ వీళ్ళ సర్వైవల్ అంతా కూడా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో, అలాంటప్పుడు ఎలా డీల్ చేయాలి అని కూడా అడుగుతూ నాకు ఉన్నారు. దీనికి బ్యూటిఫుల్ ఫార్ములా ఉందండి. హ్మ్. నువ్వు డిపెండ్ ఎందుకవుతున్నావు? హ్మ్. డిపెండ్ అయితే భరించు. ఎందుకవుతున్నావు? ఈ రోజుల్లో ఎందుకు డిపెండ్ అవుతున్నావు? అంటే ఈరోజు స్టార్ట్ ఫైనాన్షియల్లీ. చెయి. ఈరోజు స్టార్ట్ చెయి. హ్మ్. ఇప్పుడు నీకు తెలిసింది గదా! ఇక్కడి నుంచి ఏమి ఎళ్ళేది లేదు. హ్మ్. నేను ఫైనాన్షియల్లీ డిపెండ్ అయిపోయాను. హ్మ్. ఈరోజు మొదలుపెట్టు. హ్మ్. చిన్నగానే నీ లైఫ్‌ని ఇండిపెండెన్స్ వైపుకు నడిపించు. హ్మ్. నేను ఒక అతన్ని చూసాను. ఒక ఫ్యామిలీని. అతను పని చేయడు, చెయ్యనివ్వడు అండ్ హ్మ్. డబ్బులు ఇవ్వడు. హ్మ్. ఆయనకేవో రెంటల్ ఇన్‌కమ్స్ కొన్నొస్తాయి. అవి అకౌంట్‌లో ఉంటాయి. ఏమి తీయడు బయటకి. అట్లా ఉంటాడు ఇంట్లో.
వైఫ్ కూడా నాకు చదువు లేదు, నేను ఏమి జాబ్ చేయట్లేదు, నాకు ఎప్పుడు లేదు. పిల్లల ఎడ్యుకేషన్‌కి కొంచెం కొంచెం ఏదో చిన్నగా దాంట్లో చేసుకొని డబ్బులివ్వడు. హ్మ్. నేను ఒకవేళ స్టార్ట్ చేద్దామన్నా ముందు డిస్కరేజ్ చేసి, "నీకేం కాదు, నీకేం చేత కాదు అవన్నీ చేయకు" అని చెప్పి నన్ను ఆపేస్తాడు. చెయ్యనివ్వడు, చెయ్యడు. హ్మ్. ఓకే. దాంతో నేను ఇదే మాట చెప్తాను. ఎప్పుడైతే నువ్వు అడుగు ముందుకు వేయడానికి ట్రై చేస్తుంటే వెనక్కి గుంజుతారో, ఇంకా గట్టిగేయాలి. హ్మ్. నువ్వు అది ప్రూవ్ చెయ్యాలి. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. స్కిల్‌ఫుల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. ఎమోషనల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. లేదు, లేదు అనుకుని ఇన్‌స్టా‌లో మెసేజ్‌లు పెడితే కాదు. హ్మ్. నిజం కూడా అది. చాలామంది ఏదో మంత్రం ఉంటదేమో అనుకుంటారు. ఇదే మంత్రం. దట్ హ్మ్. నేను డిపెండ్ అయ్యాను గాబట్టి, నేను తాడు కట్టుకొని, నేను వాడి కారుకో, బండికో తగిలించుకుంటే ఈడ్చుకుంటూనే తీసుకెళ్తాడు. నేను వదిలిపెట్టాలది. ఐ షుడ్ బికమ్ ఇండిపెండెంట్. నా కాళ్ళ మీద లేదు నించోవాలి. హ్మ్. దానికోసమే ఫైనాన్షియల్ ఎలా అవుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఎలా చేస్తానని అంటారు. హ్మ్. చెయ్యి బాస్ ఎందుకు చేయలేవు? ఎందుకు చేయలేవు? అదే నీ కొత్త లైఫ్‌కి నాంది. అలాంటప్పుడే నీ జీవితం మలుపు తిరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే నీ లోపల ఈ జీవితం వద్దు నాకు. నేను ఇండిపెండెంట్ చేసుకుంటా అని వస్తుందో, అప్పుడే జీవితం మలుపు తిరుగుతుంది. నీకు భగవంతుడు అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేశాడంటే, నీ జీవితం మారడానికి బాస్. మారండి. హ్మ్. ఆహా! వినరు. అయ్యో! ఇలా అయిందండి. అలా మీకు తెలీదండి ఎంత కష్టం ఉంటుందో మీకు తెలీదా? అయ్యో! నాకు తెలుసు. నేను రోజు ఇంటుంటా. చెవులు నొప్పొచ్చేంత ఇంటా. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. దట్ ఇండిపెండెంట్ అవ్వడానికి నించున్నప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. రికార్డ్ ఎవ్రీథింగ్. అప్పటిదాకా నో, నో, నో అన్నవాళ్ళు ఇండైరెక్ట్‌గా వాడిని ఎంకరేజ్ చేయడు, డిస్కరేజ్ చేయడు. అట్లా ఉన్నవాళ్ళు నువ్వేదైనా పని కోసం అడుగు ముందుకేస్తుంటే అప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది. హ్మ్. ఆ ఒరిజినాలిటీ అంతా రికార్డెడ్. దట్ ఈస్ యువర్ ప్రూఫ్. దట్ ఈస్ యువర్ ప్రూఫ్. అక్కడ లేచి నడిస్తేనే కదా రేపు పొద్దున్న నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకున్నా, ఇట్లాంటి కష్టాల నుంచి దాటి బయటకొచ్చా అని. ప్రౌడ్‌గా ఉంటుంది. ప్రౌడ్‌గా ఉంటుంది. చెయ్యండి. కాన్ఫిడెన్స్. అందుకే ఆ ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్. ఇండిపెండెంట్ అవ్వాలి అనేది హ్మ్. వాళ్ళ మీద హేట్రెడ్‌తో కాదు. నేను ఆధారపడ్డాను గాబట్టి నన్ను గుంజుకెళ్తారు అట్లాగే. నేను ఆధారపడను బయటకొస్తాను. చిన్నగైనా మొదలుపెడతాను. స్మాలెస్ట్ జాబ్ పాసిబుల్ చేస్తాను. నాకంటూ నేనింత సంపాదించుకుంటాను. దానికోసమే మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సు, చాలా చాలా వుమెన్‌కి ఎంపవర్‌మెంట్ ఇవన్నీ కూడా ఎందుకొచ్చాయంటే, అలా ఎంతోమంది నొక్కి పెట్టేస్తారని. వుమెన్‌కే కాదండి, ఇటు మెన్‌కి కూడా. హ్మ్. కొంతమందున్నారు ఫుల్ టేకప్ చేసేస్తారు. ఏమి ఇవ్వరు వీళ్ళని. వాళ్ళ చిన్న దాంట్లో కూడా బతకనివ్వరు. హ్మ్. ప్లీజ్ బికమ్ ఇండిపెండెంట్. ప్లీజ్ డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. 4 ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉంటే మననెవ్వరేం చేయలేరండి. ఫస్ట్ వచ్చేసి హెల్త్. ఆరోగ్యంగా ఉండండి. నాకు మోకాళ్ళ నొప్పులు నేనేం చేసుకోలేను. ఆహా! ఈ రోజుల్లో ఉన్నాయి మందులు. ఈ రోజుల్లో ఉంది మెథడ్స్. కొంచెం ప్రయత్నం చేయండి. కాస్త కూస్త మరీ అథ్లెటిక్‌గా పరిగెట్టలేకపోవచ్చు గానీ చేయగలరు. 1 ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, స్పిరిచ్యువల్ స్ట్రెంగ్త్ అండ్ నీకంటూ ఒక సోషల్ ఎన్విరాన్మెంట్ తయారు చేసుకోండి. వండర్‌ఫుల్ సార్. సూపర్. తప్పదు. సార్ మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒకవేళ బయటకొచ్చేస్తే రిలేషన్ నుంచి పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల మీద ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? ఎవరైనా సెపరేట్ అవుతున్నారంటే ఈ 4 వస్తాయి. హ్మ్. సెపరేట్ అయితే సొసైటీ ఏమనుకుంటుంది? హ్మ్. పిల్లల పరిస్థితి ఏంటి? ఓకే. తర్వాత నా లైఫ్ ఏంటి? హ్మ్. ఓకే. తర్వాత ఒకవేళ బయటికి వచ్చాక నన్ను మా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇందులో ఉంటారు. హ్మ్. నిజంగా విడిపోవాలి అని నిర్ణయించేసుకుంటే చెప్తున్నానండి ఈ మాట. విడిపోమని కాదు. హ్మ్. విడిపోవాలని నిర్ణయించేసుకుంటే అది నిజంగా అంత టాక్సిక్ రిలేషన్‌షిప్ అయితే ఇవన్నీ సెటిల్ అవుతాయి. డోంట్ వర్రీ. హ్మ్. పెద్ద పెద్ద హీరోలు, స్టార్‌లు వీళ్ళు కూడా సెపరేట్ అయిపోయాక 2 రోజులు మాట్లాడుకుంటారు. కరోనా గురించి మర్చిపోయాం. ఇంట్లో కూర్చోబెట్టింది 15 రోజులు. మర్చిపోయాం అందరం. యుద్ధాలు మర్చిపోయాం. ఓకే. హిరోషిమా, నాగసాకి ఇలాంటి వాడు అణుబాంబులు పడ్డా రికవర్ అయిపోయారు. మనుషులు రికవర్ అవుతామండి మర్చిపోతాం. పిల్లలు ఏమైపోతారు అంట. ఏమైతారు పిల్లలు? పెంచు. హ్మ్. ధైర్యంగా ఉంటారు. నువ్వు నువ్వు భయపడిపోతే వాళ్ళు పిరికివాడిలా పెరుగుతారు. ఎలాంటి కష్టం వచ్చినా నాన్న నేను దాటుతున్నా. నువ్వు హ్మ్. కూడా దాటు అని తల్లి చూపించగలిగితే, తండ్రి చూపించగలిగితే వై నాట్? సో, ఏమవుతారు పిల్లలు? ఏమి గారు. హ్మ్. మంచిగా పెరుగుతారు.
పిల్లల భవిష్యత్తుని నువ్వు ఇంట్లో ఉన్నా, ఇంట్లో లేకపోయినా నువ్వేం మార్చేదుండదు. మనం అనిపిస్తది అంతే. హ్మ్. పేరెంటింగ్‌లో అంటారు. పేరెంటింగ్ ఎక్స్‌ట్రా. వాళ్ళకో లైఫు, వాళ్ళకొక ఇండివిడ్యుయాలిటీ వాళ్ళకది నేర్పిస్తే చాలు. దే విల్ గ్రో. భయపడొద్దు. ఎందుకంటే నేను చూసానండి చాలామంది పేరెంట్స్‌ని పిల్లలేమవుతారో అనే దాని కోసం వీళ్ళొకటే కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. హ్మ్. అంత బాధపడుతూ ఎందుకు జీవితాన్ని? పిల్లలేమవుతారు? నేనంట పిల్లలకి కూర్చోబెట్టి నేర్పించండి. దట్ మా లైఫ్ క్యాన్ బి ఎనీథింగ్. యూ బి గుడ్. నేర్పించండి పిల్లలకి ఏం కాదు. హ్మ్. అలా అని సఫర్ అవ్వద్దు. వాళ్ళకి పిల్లలకి ఓపెన్‌గా చెప్పగలగాలి. అబ్సల్యూట్‌లీ. హ్మ్. చెప్పగలగాలి. మా పిల్లలకి తెలిసిపోద్దండి. హ్మ్. పిల్లలకి క్లియర్‌గా తెలుస్తుంది. అలా తల్లి బాధపడుతుందనో, తండ్రి బాధపడుతుందనో ఉన్నప్పుడు చాలా బాధపడతారు. ఖచ్చితంగా బాధపడతారు. బట్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు టెల్ దట్ మా ఇద్దరికి అవ్వకపోవచ్చు. హ్మ్. బట్ యూ గ్రో ఇండిపెండెంట్‌లీ. మీకొక లైఫ్ ఉంది అని నేర్చుకుంటారండి పిల్లలు. హ్మ్. నేనొక అమ్మని చూసాను. ఒక కొడుకు ఆ హస్బెండ్‌కి, ఆమెకి పడట్లేదు. సో, ఎంత పడట్లేదంటే ఇద్దరి మీద ఇద్దరు ఇంకా ఆల్‌మోస్ట్ మర్డర్ అటెంప్ట్ చేసుకున్నంత పడట్లేదు. ఇంట్లోనే ఆ పిల్లాడి ముందే కొట్లాడుకుంటారు. హ్మ్. అలా కొట్లాడుకొని కలిసుంటే వాడు బాగా అద్భుతంగా పెరిగిపోతాడా? అది టాక్సికే కదా! అది ఆ టాప్. పిల్లలకు కూడా టాక్సికే కదా! హ్మ్. దట్ మర్డర్ అటెంప్ట్ చేయించుకునేంత టాక్సికే కదా! సెపరేట్ అయితే మరెందుకు సెపరేట్ అవ్వట్లే అంటే, ఒకవేళ నేను సెపరేట్ అయితే, రేపొద్దున ఆ పిల్లవాడు స్కూల్‌కెళ్తే, అక్కడ ఆడుకుంటున్నప్పుడు పిల్లలందరూ మీ అమ్మెవరు? మీ నాన్నెవరు? అని అడిగితే, వాళ్ళకేం చెప్తారండి? అనేదో సినిమాటిక్ డైలాగ్ కొట్టిండు. సినిమాటిక్ డైలాగ్. ఓకే. గొప్పగా చెప్పుకోవడానికి అవన్నీ కలిసుంటే హ్యాపీ. హ్మ్. లేకపోతే చెప్తున్నా, వాడెవడో ఆ పార్క్‌లో మీ మీ నాన్నేంటి, మీ అమ్మేంటి అని అడుగుతాడని ఈరోజు మీరిలా కొట్లాడుకుంటుంటే, ఆ పిల్లవాడు అద్భుతంగా పెరిగిపోతాడా? ఎక్కడున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? సో, అందుకని ఒక గుడ్ ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయడానికి ఎప్పుడు కూడా పిల్లలకి చెబితే, ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ఉంటే, వాళ్ళు తప్పుదారి తీసుకుంటారు. ఓకే. నేను అమ్మతో ఉన్నప్పుడు ఇట్లా బిహేవ్ చేయాలి. నాన్నతో ఉన్నప్పుడు ఇట్లా చేయాలి. 2 సైడ్‌లకి పనైతది. అనేటట్టుగా ఇంకో మార్గం తీసుకుంటారు. హ్మ్. ఇప్పుడున్నారండి చాలామంది అలా. తెలియని వాళ్ళెవరో అనుకుంటారేమో గానీ, నిజంగున్నారు. పిల్లలు అర్థం చేసుకొని, నాకిది గావాలంటే అమ్మ జెప్పింది అంటే నాన్నిస్తాడు. నాన్న జెప్పిందంటే అమ్మ హ్మ్. వద్దంది అనగానే ఈయన ఒప్పుకుంటాడు. ఈమె హ్మ్. వద్దంటే అమ్మ ఒప్పుకుంటుంది. ఇట్లా ఆడిస్తారు. హ్మ్. హ్మ్. వీళ్ళు కూడా ఆడిస్తారు. ఆ! అబ్సల్యూట్‌లీ ఆడిస్తారండి. మేము చూస్తున్నాం చాలామంది. అందుకే చెప్తాను. వాట్ ఈస్ డైరెక్ట్ బ్యాడ్ హ్మ్. అవాయిడ్ చెయ్యండి. తప్పులేదు. ఇండైరెక్ట్ బ్యాడ్ మోడిఫై చేయండి. కొంచెం మార్చుకోవచ్చు. చిన్న చిన్న ఇగో ఇష్యూస్ ఉన్నాయనుకో దానికి తీసుకోవద్దు డైవర్స్. హ్మ్. ఇగో ఇష్యూస్ సార్ట్ చేసుకోవాలి. అందరికుంటాయి మనుషులందరికి ఇగో. బట్ నేను చెప్పినట్టుగా ఒకాయన గన్ పెట్టుకొని తిరుగుతాడు ఇంట్లో. అదేదో దొంగగా అట్లా. అలాంటి వ్యక్తులతో ఉండొద్దమ్మా. ఎందుకు అంటా నేను. హ్మ్. అలా ఎందుకు తప్పు చేస్తున్న వాడితో వై? హ్మ్. ఏ రోజుకైనా మారతాడులెండి అని 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. వై అంట? హ్మ్. ఎందుకంత బాధ? సో, ఈమెకు కూడా ప్రాబ్లమే కదా! అంతే అలాంటి కదా! వాళ్ళతో ఉంటే. అలాంటి వాళ్ళతో ఉంటాయి. సో, కొంచెం ఆ విచక్షణ ఉంటే, పిల్లల భవిష్యత్తు ఇవి, అవి అని చెప్పి మనం కారణాలు చెప్తూ ఉంటాం. సొసైటీ ఏమనుకుంటుంది అని కారణాలు. సొసైటీ నువ్వు ఏం చెప్పని అనుకుంటది. హ్మ్. ఇప్పుడు నేను మంచే చెప్తున్నా అనుకున్నా, నా ప్యూర్ ఇంటెన్షన్ మంచే చెప్తున్నా అనుకున్నా కూడా అనుకుంటారు. హ్మ్. మనకి మనం ఎంత మంచి చెప్పినా నెగెటివ్‌గా ఇప్పుడు కామెంట్స్ వస్తూనే ఉంటాయి. శ్రీరామచంద్రుడిని అనుకున్నారమ్మా. హ్మ్. అయోనిజ సీతాదేవిని అనుకున్నారు. ఏంది ఇంక మనం మనం ఎంత మనం ఎంత ఆఫ్టర్ ఆల్ ఎంత కదా! హ్మ్. సో, అందుకని నేను చెప్తాను. ఎవరు సొసైటీ ఏమనుకుంటారో అని నువ్వు టార్చర్ అనుభవించాల్సిన పని లేదు. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇదొకటుంది. నేను మళ్ళీ మా ఇంటికెళ్తే హ్మ్. నేను ప్రేమించి వచ్చానండి. హ్మ్. ఇప్పుడు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఈయన టార్చర్‌ని తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ వెళ్తే మా అమ్మా, నాన్న నన్ను రానివ్వరు. హ్మ్. రానివ్వకపోతే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. మాట్లాడు. ఇఫ్ యూ ఆర్ సిన్సియర్ టు యువర్ హార్ట్ వింటారు. హ్మ్. వాళ్ళు అంత వినని మూర్ఖులు వినట్లేదు అనుకుంటే హ్యాపీగా లివ్ ఇండిపెండెంట్‌లీ, హ్యాపీలీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ ఫైనాన్సెస్ కానీ, బికాస్ ఆఫ్ ఈ లీగల్ అవేర్‌నెస్ కానీ, వీటి వల్ల డైవర్స్‌లకు తొందరగా అడుగులు ముందుకేస్తున్నారు కానీ, హ్మ్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్ బ్యాడ్. ఇండైరెక్ట్‌గా ఉండి మీరు మేనేజ్ చేసుకోగలరు అనుకుంటే, ప్లీజ్ మోడిఫై ఇట్. లెర్న్ ఇట్. తెలుసుకోండి. రిలేషన్‌షిప్స్‌ని బాగు చేసుకోవచ్చు. సార్ ఫైనల్లీ రిలేషన్‌షిప్‌లో అంటే
మనం పేరెంట్స్‌ని చూసుంటే, అంటే మన పేరెంట్స్ టైంలో వాళ్ళెలా ఉండేవాళ్ళంటే, ఒక వాల్యూ ఇవ్వకపోయినా, వాళ్ళ మాటకి వాల్యూ ఇవ్వకపోయినా, వాళ్ళనసలు కన్సిడర్ చెయ్యకపోయినా, ఏదైనా ఇంపార్టెంట్ పనులకి, వాళ్ళ ఒపీనియన్ అస్సలు రెస్పెక్ట్ చెయ్యకపోయినా సరే, ఆహ్, ఆళ్ళ కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళలాగే ఉండిపోయేవాళ్ళు. హ్మ్. అంటే ఎన్నన్నా పడుతూ, ఛీ అన్నా, తూ అన్నా పడుతూ అలానే వాళ్ళ లైఫ్‌నంతా లీడ్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు గదా! సో, ఆ రెండిట్లో ఒకటి చూజ్ చేసుకోవాలి. వాల్యూనా? లవ్వా? అంటే మీరేం చెప్తారు సార్? ఓహ్! యాహ్! నేనెప్పుడు రెస్పెక్ట్ అంటాను. హ్మ్. ఆల్‌వేస్ చూజ్ రెస్పెక్ట్. హ్మ్. ప్రేమ, రెస్పెక్ట్ ఉన్న చోటకి ప్రేమొస్తుంది. ఓకే. ప్రేమ ఉన్న చోటకి రెస్పెక్ట్ లేకపోయినా, హ్మ్. రెస్పెక్ట్ ఉంది అంటే ప్రేమ ఉంటుంది. రెస్పెక్ట్ అండ్ లవ్ అనేవి 2 అట్లా ఈక్వల్‌గా ఎళ్తేనే ఆ రిలేషన్‌షిప్ బావుంటుంది. హ్మ్. ఒకప్పుడు మీరంటున్నారు గదా! మెజారిటీ ఆఫ్ ఇట్ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది అంటే చాలా గౌరవంగా చూసే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ పద్ధతులు నేర్చుకోవాలి అని టార్చర్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ బాండింగ్ ఉన్న చోట వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని మాటలనుకున్నా కూడా నడిచేది. హ్మ్. ఇప్పుడు అట్లా ఇద్దరు ఫైనాన్షియల్లీ ఈక్వల్ ఉన్నాం. ఇద్దరు అన్నిట్లో ఈక్వల్ ఉన్నాం. మా దగ్గర ఆస్తుంది, మీ దగ్గర ఆస్తుంది. మేము ఇంత ఆయనెవరో పర్ యానమ్ ఇంత 50 క్రోర్స్, హ్మ్. 60 క్రోర్స్ మాకు అది కావాలి అని లెక్కేసుకునేవాడు. అంతే అంత టార్చర్ పెట్టి, అంతే అంత మా దగ్గర డబ్బులున్నాయి. నీకు హ్మ్. ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. నాకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది పో హ్మ్. అనేటట్టుగా తయారై గొడవలు పడతారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సిస్టమ్ ఒకసారి మ్యారేజ్ అయిపోయాక గుడ్డో, బ్యాడో హ్మ్. ఆయన అంతే. ఈమెంతే. హ్మ్. ఇలాగే ఉండాలి అని. అప్పుడు 'సూర్యకాంతం' లాంటి క్యారెక్టర్‌తో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇటు 'ఎస్‌వి రంగారావు' క్యారెక్టర్‌తో ఉన్నవాళ్ళు ఉన్నారు. అండ్ నిజంగా చెప్తున్నాను బోత్ సైడ్స్ ఉన్నాయి. నన్ను పర్సనల్‌గా అడిగితే ఎప్పుడు కూడా రెస్పెక్ట్ అండ్ లవ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. గౌరవం లేని చోట ఎక్కువ సేపు నువ్వెంత ప్రేమించినా, గౌరవం లేని చోట ఎక్కువ రోజులు ఉండలేం. బాధే అది. పొడిచినట్టే ఉంటుంది. సో, అందుకని ప్రిఫర్ గౌరవం, రెస్పెక్ట్ మై వర్డ్, రెస్పెక్ట్ మై యాక్షన్. నేనేమైనా చెప్తున్నానంటే ఒకసారి విను, సంజాయించు, చెప్పు. ఒకవేళ ఇది కాదు అనుకుంటే చెప్పు. రెస్పెక్ట్ ఈస్ అట్‌మోస్ట్ అండి. ఈ రోజుల్లో అయితే కంపల్సరీ. గివ్ వాల్యూ టు ఈచ్ అదర్. ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకున్న చోట ఉంటుంది. నాకెక్కువ డబ్బులున్నాయి. నాకు రెస్పెక్ట్ ఇయ్యి. నాకు జాబ్ ఎక్కువ సాలరీ వస్తుంది. నాకు రెస్పెక్ట్ ఇయ్యి అనగానే ఏదో రోజు వస్తుంది. నేను సంపాదిస్తా అయితే. బట్ నువ్వెంత నాకు అనే స్టేజ్‌కొస్తుంది. అందుకని రెస్పెక్ట్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ అండ్ ప్రేమ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. లేకపోతే అవ్వదు. రైట్ సార్. వండర్‌ఫుల్ టాకింగ్ టు యూ. చాలా డీటెయిల్‌గా చెప్పారు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.